మతపరంగా నేను అప్పటికి అభిమానిగా మారాను కేసీఆర్ గారికి. వారు మాట్లాడుతున్న తీరు, ఒక్కొక్క ఇంటర్వ్యూ, TV9 ఇంటర్వ్యూ 50 సార్లు చూస్తుంటా, iNews ఇంటర్వ్యూ 50-100 సార్లు చూస్తుంటా. అంటే అద్భుతంగా నారేట్ చేస్తా ఉన్నారు, బిల్డ్ చేస్తా ఉన్నారు, ఒక మొమెంటం క్రియేట్ చేస్తున్నారు, ఇగ్నైట్ చేస్తున్నారు అని చెప్పని ఒక ఫ్యాసినేషన్ తో వారిని అడ్మైర్ చేసినాను. బట్ ఆయన అట్లుంటే బహుశా మారుండకపోయేవాడిని. ఓకే. సో దేర్ ఫార్ ఐ గాట్ ఇన్ టు బీఆర్ఎస్. చాలా తక్కువ సమయంలో కేసీఆర్ క్లోజ్ అయ్యారు. ఎట్లా? దేర్ ఇస్ నథింగ్. స్వేర్ అది వారి గొప్పతనమే. హీ చోజన్ మీ. నా కేటీఆర్ గారు అన్నారు, నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లకు తీసుకునేటప్పుడు నేను పోలీస్ అక్కడ పిఆర్పి ఆఫీస్ గారు గొడవ అయింది. పోలీసులు నన్ను అరెస్ట్ చేసినారు. బర్ర గొడ్డును గుంజినట్టు గుంజేసినారు, దెబ్బలు కొట్టినారు, అంత గొడవ జరిగింది. బట్టలు పెట్టారా? బట్టలు దెబ్బలు పడ్డాయి. బట్టలను చింపి పోలీస్ స్టేషన్ తీసుకుపోతుంటే నాకు ఫస్ట్ కాల్ వచ్చింది కేటీఆర్ గారిదే. అప్పటికే వారి నెంబర్ నా దగ్గర ఉంది, నా నెంబర్ వారి దగ్గర ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్లో దీక్ష చేస్తున్నప్పుడు 2 సందర్భాలు చిరంజీవి గారు పోతే చిరంజీవి గారు నేను కూడా పోయి ఆ కోఆర్డినేషన్ లో అంతా నేను ఉన్నా. కాబట్టి అట్లా వీ హావ్ ఎక్స్చేంజ్ నెంబర్స్. ఈ కాల్డ్ అప్, అన్న నువ్వు డోంట్ వరీ, వీఆర్ ఆల్ విత్ యూ. నేను కొంచెం ఎమోషనల్ అయినా, ఏడ్చినా, బాధపడ్డా, అవన్నీ ఉండే, అవన్నీ విజువల్స్ వచ్చినాయి. చూసి ఏం బాధపడకు, వీఆర్ ఆల్ విత్ యూ అని ఫస్ట్ కాల్. తర్వాత ఆయన అన్నారు నన్ను, ఏమన్నా నువ్వు పార్టీ జాయిన్ కమ్మంటే ఇంకా లేట్ చేస్తున్నావు, పిఆర్ పోల్ ఎవరు వచ్చినా ఫస్ట్ వాడు శ్రవణ్ ఉన్నాడు కదా వాడిని పట్టుకరని అంటున్నాడు సార్, నువ్వు యూఆర్ నాట్ టేకింగ్ డెసిషన్ అని చెప్పానని. అట్లా ఆయన వారు ఆపర్చునిటీ ఇచ్చినారు. నన్ను జేఏసీలో స్టీరింగ్ కమిటీలో మెంబర్గా పెట్టినారు. గమ్మత్ నాయన నరసింహారెడ్డి గారు అంటే టవర్ పెద్ద స్టాల్వర్ట్, ఆయన శ్రవణ్ ఇద్దరము జేఏసీలో స్టీరింగ్ మీటింగ్ లో రిప్రజెంట్ చేసేవాళ్ళము, మాట్లాడేవాళ్ళము. సో అట్లా మూమెంట్ లో ఇంటెన్స్ గా పనిచేసే ఆపర్చునిటీ ఇచ్చినారు. తర్వాత వారి శిక్షణ కావచ్చు, కేసీఆర్ గారు చూసి నేర్చుకున్నాము, విని నేర్చుకున్నాము. వారి ఆలోచనల నుండి మనం మీడియాలో ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు, తెలంగాణ వాదాన్ని ఎట్లా బలంగా వినిపించచ్చు అని చెప్పని కూడా. టీఆర్పీలో ఉన్న సమయం కంటే టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత మీడియాలో చాలా ఎక్కువగా అంటే మూమెంట్ అఫ్ కోర్స్ కూడా మాట్లాడదు కాబట్టి ఇది ఇంటెన్స్ మూమెంట్, పీపుల్ ఆస్పిరేషన్స్ తో ముడిపడ్డటువంటి ఒక మూమెంట్ ఇది. దానికి తోడు కేసీఆర్ గారు ట్రైన్డ్ వెపన్స్ మేము, కాబట్టి ఇంటెన్స్ గా మీడియా యాక్టివిటీ చేశాము. ప్రెస్ కాన్ఫరెన్సెస్, మీడియా, జేఏసీ, ప్రత్యక్ష ఉద్యమాలు, ఎక్కడ పోయినా కానీ ఒక లైవ్ వైర్ లెక్క పనిచేయటానికి ఆ వెసులుబాటు కేసీఆర్ గారు కల్పించినారు. మేము కూడా అట్లనే ఉరికినాం. అంటే యువర్ యంగ్ ఎట్ ద టైమ్ అండ్ పనిచేయటానికి. జేఏసీలో కొన్నిసార్లు ఇబ్బంది అయింది కదా, మిలియన్ మార్చు, సాగరహారం, ఇటువంటివి కేసీఆర్ కి ఇష్టం లేదు. కోదండ రామ్ ఏమో దాన్ని సరే రకరకాల మంది రకరకాల. నేను ఒక్క విషయం చెప్తానండి, అంటే వన్ థింగ్ దట్ మోస్ట్ పీపుల్ డోంట్ నో విచ్ ఐ కెన్ వెరీ అథారిటేటివ్లీ సే ఇస్, కేసీఆర్ గారు తెలంగాణ మూమెంట్ ను ఎప్పుడు కూడా ఎదుటివాడు అణచివేతకు గురి చేసేటువంటి అవకాశం ఇవ్వద్దు అని చెప్పని అంటారు ఆయన. అంటే హింసావాదంకి ఏదన్నా కానీ డోంట్ గివ్ అన్ ఆపర్చునిటీ వేర్ దే సప్రెస్ ద మూమెంట్. అది నువ్వు హింస అవుతుందా, లేకపోతే వాదనలో దమ్ము లేకుండా పస లేకుండా ఆర్గ్యుమెంట్స్ ను ముందుకు పట్టుకొచ్చినా, లేకపోతే పసలైనటువంటి అంశాలను ముందుకు పట్టుకొచ్చినా, హీ నెవర్ యూస్ టు లైక్ ఇట్. ఆయన ఎంతసేపటికి కూడా ఈ మూమెంట్ సస్టైన్ కావాలా, టెంపో అట్లనే సస్టైన్ కావాలా. పుట్టుకున్న 10 మందిని తీసుకుపోయి ఆడాకి యాక్ట్ల కింద లోపల పడే పీడీ యాక్ట్ కింద చేస్తే ఏం చేయాలి సో హీ ఆల్వేస్ వాజ్ కాన్షియస్. మనం ఏం చేసినా హింస జరగకూడదు, ప్రజలకు నష్టం జరగకూడదు. మనం ఆంధ్ర మిలియన్ మార్చ్ కూడా ఇష్టం లేదు కానీ he was not uninterested. He was all the time saying that how do you make sure that we protect the movement. ఉద్యమం ముందుకు పోవాలా, ఉద్యమాన్ని కూడా కాపాడుకోవాలా, గుడ్డెది చేలబడ్డట్టు పడిపోవద్దు అనేటువంటిది వారి లక్ష్యం. ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవారు, ఏమంటుండే అంటే ఏది పడితే అది చేద్దాం అంటోడు నాయకుడు కాదు, ఏదైతే అదే చేద్దాంపా అంటే నాయకుడు కాదు, ఏది కావాలనో అది చేస్తే నాయకుడు అని చెప్పని ఎప్పుడు ఈ మాట అంటుండేవారు కేసీఆర్ గారు. సో మూమెంట్ లో కూడా ఆయన హీ నెవర్ వాంటెడ్ ట్యాంక్ బండ్ ఇటువంటి విధ్వంసం వద్దని ఊహించారు. అంటే ఇప్పుడు అది జరగవచ్చు అని కావచ్చు. పోలీసులు కాల్పులు చేసి 50 మంది చచ్చిపోతే, ఇప్పుడు మనకు 2069లో దాదాపు 400 మంది చచ్చిపోయినారు, బ్యానెట్ తో పొడిచినారు, పుట్టుకున్న ఫైరింగ్ అయితే చచ్చిపోతే మూమెంట్ ఎక్కడ. ఆయన ఎంతసేపటికి ఒక గాంధేయవాదంలో నడవాలి, ఆ హింస జరగకుండా. సరే అయినప్పటికీ సూసైడ్స్ జరిగినాయి, దానికి కారణాలు 100 ఉన్నాయి. రెసిగ్నేషన్ల పేరు మీద ఆడిన డ్రామాలు కావచ్చు, తెలంగాణ ఇస్తాం సస్తాం అని చెప్పని మోసం చేసిన తీర్లు కావచ్చు, రకరకాల రీతిలో ఆత్మహత్యలు జరిగినాయి. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్
ప్రపంచంలోనే అంత శాంతియుతమైనటువంటి ఒక ఉద్యమం బహుశా ఇంత పెద్ద పీపుల్స్ మూవ్మెంట్ మీకు కనబడదు. ఎవ్రీవేర్ దర్ వాజ్ ద వైలెన్స్, మ్యాసివ్ వైలెన్స్. తెలంగాణలో మనం చూసినాం 69లో. సో అటువంటి ఉదంతాలు పునరావృతం కావద్దు, మూమెంట్ చచ్చిపోవద్దు, మూమెంట్ బతకాలా, మనం గమ్యం చేరాలా అనేటువంటి ఒక ఉద్దేశమే తప్ప ఇంకోటి కాదు. మీరు నమ్మరు, ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడుతుంటే కేసీఆర్ గారు ఏదో అంశం మీద సోషల్ మీడియా వాలంటీర్స్ మీద కేసులు పెడుతున్నారు అని చెప్పారు. అవునా, మరి కేసులు ఎందుకు పెడుతున్నారు? కేసులు పెట్టకుండా ఉంటూ కూడా మన వాదన వినిపించచ్చు కదా. మీకు అర్థమైంది? తిట్టకుండా ఏదన్నా మనం ఎదుటివాడికి దొరకకుండా మన వాదనను వినిపించటము, మనం ప్రజలను మెప్పించటము, పెనట్రేట్ చేయటము, అది కదా. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అని. సో తెలంగాణ మూమెంట్ లో కూడా దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటెన్షన్. బట్ సమ్ పీపుల్ ప్రాబ్లీ వుడ్ హావ్ మిస్అండర్స్టూడ్ దాన్ని, అది వేరు ముచ్చట. బట్ ఆయన ఎంతసేపటికి ఏంటంటే we should not lose grip on the moment. Two, we should not allow the Andhra rulers to capture the moment or suppress the moment. కానీ జేఏసీ చైర్